బీజేపీ పార్టీ కొత్తగా అవతరించినటువంటి ఈ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ సోషల్ మీడియాలో ఫుల్ అల్చల్ చేస్తూ దాదాపుగా కోట్ల మిలియన్స్ని ఫాలోవర్స్గా చేసుకొని భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని ఎదిగింది. దీనిపైన ఉన్నటువంటి చాలా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి న్యూస్, అలాగనే ప్రతి న్యూస్ ఛానల్ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఏంటి విషయము, ఇంతమంది ఫాలోవర్స్ ఇంత స్పీడ్గా ఎలా రాగలిగారు, ఇంత స్పీడ్గా రావడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఒక ఉన్నతమైనటువంటి విషయాలను కూడా ఒక 5 విషయాలు వారు బయటకు తీసుకురాగలిగారు. అందులో నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 2 సంగతులు అందులో రాయబడ్డాయి. సో నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే నేను ఈ ప్రాముఖ్యమైనటువంటి పార్టీ గురించి కాదు, కానీ దీనిలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2 విషయాలను చాలా క్లుప్తంగా నేను తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోని గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ, అలాగనే మనకు బీజేపీగా ఉన్నటువంటి మన మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా కొన్ని విషయాలను, అంటే మీకు ఇన్స్టా అకౌంట్ ఉందా, రీల్స్ చేస్తారా అన్నట్టుగా కూడా వారు కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా న్యూస్లో చూసాం. సో ఈ రోజున ఈ సమయంలో మరి వారి ప్రాథమికమైనటువంటి డిమాండ్లు, మరి ఆ డిమాండ్లను బట్టి ఇంకా అంటే గంటల్లో, వేలల్లో, లక్షల్లో మరి ఫాలోవర్స్ పెరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మనము ప్రాథమిక డిమాండ్లను మనం కొన్ని నిమిషాలు మాట్లాడుకునే ముందు అసలు ఈ విషయాన్ని కూడా మనము చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఎవరు దీన్ని స్థాపించారు, ఎందుకు ఇలా జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా మనము క్లుప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో నేను మీకు నా దగ్గర ఉన్నటువంటి న్యూస్ అంతటిని కూడా స్పష్టంగా చెబుతాను. మేనిఫెస్టోలో వాళ్ళు పెడుతున్నటువంటి విషయాలు కూడా, అంటే మనం చూసాం తమిళనాడు రాజకీయాలలో అక్కడ ఉన్నటువంటి జోసెఫ్ మరి దళపతి చక్కగా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు సక్సెస్గా జరిగాయి. అలాగే మన భారతదేశం యొక్క రాజకీయ చరిత్రలో మరొక ఉన్నతమైనటువంటి స్థాయిని మరి దాటిందని చెప్పేసి చాలామంది న్యూస్ ద్వారా కూడా చెబుతున్నారు. చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ విషయాలంటే అభిజిత్ దిస్కే అనే ఒక యవనస్తుడు, ఒక 30-35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఈ యొక్క పార్టీని ప్రారంభించి తన యొక్క విషయాలన్నిటి కూడా క్లుప్తంగా దిస్కే చెప్పడం ప్రారంభించాడు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి దాదాపుగా ఇన్స్టాని 100% అందరూ కూడా ఫాలో అవుతూ మరి కోట్ల మిలియన్స్కి చేరుకోవడం జరిగింది. సో ఈ విషయాన్ని మనము ఎంత ఈజీగా తీసుకోకూడదు, ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రాథమిక డిమాండ్లు న్యాయపరమైనటువంటివి మరియు బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ కొరకు ఈ విషయాలను ఇక్కడ రాయటం జరిగింది. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరి రాబోతున్న దినాల్లో ఎలా విజయకేతం ఎగరవేత చూడాలి మనం. అంతేకాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా, ప్రధానంగా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా దీనిపైనే స్పందించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీనిపైనే ఇంటర్వ్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అయితే డైరెక్ట్గా మీరు ఇన్స్టాకి వెళ్ళిపోయి ఫాలో అవడానికి ప్రయత్నాలు చేయండి అని కూడా కొంతమంది పెద్దలు కూడా చెబుతున్నారు చాలామంది. కాబట్టి ఈ సమయంలో మరి ప్రాథమిక డిమాండ్లు ఏంటి, అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడిగా, వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి ఈ యవనస్తుడు మరి ఏంటి అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టాడు ఒక 5 అనే విషయాన్ని నేను మీకు ఒక్కొక్కటిగా గుర్తు చేస్తాను. నెంబర్ 1 మొట్టమొదటిగా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలి. సో అర్థమవుతుందా? అంటే వీళ్ళకి ఎగ్జామ్ పెడతారా,
ఏం పెడతారు అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా, అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా మరి ఎడ్యుకేటెడ్ పర్సన్గా కొంతమంది లేరు కాబట్టి ఈ సమయంలో ఈ విషయాన్ని తీసుకొచ్చినట్లు నాకు అనిపించింది. రైట్. రెండో విషయం, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. అంతేకాకుండా నేను దీని గురించి ఇంతకుముందు చాలాసార్లు రాజకీయ పరంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తున్నటువంటి మరి అలాగే ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, రిజర్వేషన్లు కుల ఆధారంగా కాకుండా ఆదాయం మరియు ఆస్తుల ఆధారంగా ఇవ్వాలి. ఎస్, ఇది నిజంగా నాకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే ప్రతి కులంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో ధనవంతులు ఉన్నారు, ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో కూడా ధనవంతులు ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్స్ అనేటి ధనవంతులకి వర్తిస్తున్నాయి, పాపం బలహీనులకు కూడా వర్తించలేకపోతున్నాయి. కొన్ని హై గ్రేడ్లో ఉన్నటువంటి క్యాస్ట్లు ఉంటాయి, వాళ్ళల్లో కూడా భేదవాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళు కులానికి పెద్ద కానీ భోజనానికి భేదవాళ్ళు అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ యవనస్తుడు అంటే ఈ పార్టీ ఎస్టాబ్లిషేషన్ చేసినటువంటి వ్యవస్థాపకులు ఏం గ్రహించారో నాకు తెలియదు, కానీ నిజంగా రిజర్వేషన్లు అన్నీ కూడా కుల ఆధారంగా కాకుండా ఆదాయం మరియు ఆస్తుల ఆధారంగా వారికి రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని ఇది ఒక విషయం తీసుకున్నారు. ఇది 2. నెంబర్ 3, మూడవది, తప్పు చేసినట్లు నిరూపితమైన రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే తొలగించాలి. ఇప్పుడు రాజకీయ నాయకులైనా తప్పు చేస్తే, 2 ఉద్యోగస్తులైనప్పటికీ కూడా తప్పు చేస్తే వారిని ఏం చేయాలట, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు వాళ్ళు ఏం చేయాలట, వెంటనే తొలగించాలి. అలాగే ఏం చేయాలట, పాయింట్ చెబుతున్నాడు అక్కడ, రాజకీయాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలి. ఇది నెంబర్ 3. ఇక నెంబర్ 4 చూద్దాం. నెంబర్ 4లో ఏమని రాశాడు అంటే, ఉచిత పథకాల కంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించడమే ప్రభుత్వం దృష్టి ఉండాలి. ఓకే, ఉచితమైనటువంటి ఇప్పుడు మనకు ఉన్నాయి బస్ ఫ్రీ అని, కొన్ని ఫ్రీ ఉన్నాయి కదా, అవి ఫ్రీ అని ఉన్నాయి. అయితే తను ఏమంటాడంటే, ఉచిత పథకాల కంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పించడం పైనే ప్రభుత్వం దృష్టి ఉంచాలి. అసలు ఒక్కరికి ఉపాధి కల్పిస్తే ప్రతి ఒక్కరు పనిచేసుకుంటూ ఉంటే ఇక ఏ ప్రాబ్లం రాదు కదా. అసలు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్గా బ్రతుకుతారు. ఇక మన భారతదేశంలో అసలు భేదోళ్ళు అంటూ ఎవరో ఉంటారు. అలాగే పైన ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేస్తాను, కానీ ఇక్కడ నెంబర్ 5, 5వది ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు స్పష్టంగా లెక్క చెప్పాలి. బాగుంది కదండి. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ప్రజలకు స్పష్టంగా లెక్క చెప్పాలి. ఈ 5 పాయింట్స్ వారు ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేశారో వెంటనే ఈ విధంగా మరి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. వారు చెప్తున్న మాట ఏంటంటే, రిజర్వేషన్లు కుల ఆధారంగా కాకుండా ఆదాయం మరియు ఆస్తుల ఆధారంగా ఇవ్వాలి. సో ఇది ఇలాంటివి పెట్టిన తర్వాత మేము చైతన్యవంతులం, మాకు న్యాయం కావాలి అంటూ వారు పోస్టును రిలీజ్ చేశారు. సో ఇది రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది మరి మీరు మా పార్టీలోకి రండి అంటూ కొంతమంది స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా తనకి రెడ్ స్కాల్స్ కూడా వస్తున్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. సో దాని గురించి నేను మాట్లాడను, ఆ న్యూస్లో వస్తూ ఉంది, మనం అందరం కూడా అవి చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మరి వారు ఒక వీడియోలో మాట్లాడుతున్నటువంటి మాట హిందీలో మాట్లాడుతున్నారు, చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇది, ప్రజలందరికీ ఎందుకు ఇంత రీచ్ అవుతా ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే విషయాన్ని మనం ఒకసారి ఈ వీడియో ద్వారా మనం వద్దాం. कि कुछ अनएम्प्लॉयड यूथ कॉकरोचेस की तरह हर जगह आते हैं, सोशल मीडिया पर अपनी राय देने लगते हैं, और बस इसी वजह से शुरू हुई कॉकरोच जनता पार्टी। हमारे 5 संकल्प हैं: न्याय सुधार्थ, वोट सुरक्षा, नारी शक्ति, स्वतंत्र मीडिया और दल बदल की राजनीति पर सख्त रोक। क्या आप भी कॉकरोच जनता पार्टी को सपोर्ट करते हैं? और आपके हिसाब से कॉकरोच जनता पार्टी क्या बदलाव ला सकती है? अपनी राय कमेंट में जरूर शेयर करो। चीफ जस्टिस ऑफ इंडिया ने कहा, कुछ अनएम्प्लॉयड यूथ कॉकरोचेस की तरह हर जगह आ जाते हैं, सोशल मीडिया पर अपनी राय देने लगते हैं, और बस इसी वजह से शुरू हुई
कॉकरोच जनता पार्टी। हमारे 5 संकल्प हैं: न्याय सुधार, वोट सुरक्षा, नारी शक्ति, स्वतंत्र मीडिया और दल बदल की राजनीति पर सख्त रोक। क्या आप कॉकरोच जनता पार्टी को सपोर्ट करते हैं? సో ఇదన్నమాట. ఇక సిజేపి దీనిపైన ఇక ప్రజలందరి యొక్క అవగాహన, ఆలోచన చాలా వరకు రైట్. సోషల్ మీడియాలో అయితే వెరీ ఇంపార్టెంట్గా చాలామంది కూడా ఈ వీడియోస్ చూస్తూ వారి స్పందన తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మన దేశ రాజకీయ నాయకులు కూడా దీనిపైన కనుదృష్టి పెట్టారు. అంతేకాకుండా మన భారతదేశ ప్రధాని గారు కూడా దీనిపైన కనుదృష్టి పెట్టారు. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరి ఎందుకు ఈ పార్టీ పెట్టారు అని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే కూడా దానికి ఒక నిర్వచనం ఉంది. సో అది మీ అందరికీ కూడా తెలుసు, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన పని లేదు. అయితే నేను మరలా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, తను పెట్టినటువంటి ఈ పార్టీని విడిచి మరి మా పార్టీలోకి రావాలి అని కొంతమంది మాట్లాడుతున్నట్లుగా, అంతేకాకుండా కొంతమంది కాల్స్ కూడా చేస్తూ బెదిరిస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ మనం కొంచెం పక్కన పెడదాం. యాక్చువల్గా ఒక వ్యక్తి, ఇతను దాదాపుగా ఎవరికి తెలియదు వాస్తవంగా, ఇతను ఫుల్ ఫేమస్ హీరో కాదు, ఫుల్ ఫేమస్ క్రికెటర్ కాదు, మరి ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక మంచి ఉద్యోగం చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఒక బిజినెస్ మ్యానా కాదు, లేదా ఈయన ఒక బ్రాండ్ అంబాసిడరా కాదు. అసలు వాస్తవంగా అయితే ఈ పార్టీ పెట్టకంటే ముందు ఇతను ఎవరో నాకైతే తెలియదు. వాస్తవంగా నాకు తెలియదు, మరి తెలిసిన వాళ్ళు ఉంటే మేబీ. కానీ ఈ రోజున మన భారతదేశంలో నిజంగా ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మాటను నమ్మి ఫాలో అవుతున్నారంటే, రాబోతున్న జనరేషన్ మారుద్దా? రాబోతున్న జనరేషన్లో వీళ్ళు అంటే ఈ పార్టీ ద్వారా మన భారతదేశం అభివృద్ధి జరుగుతుందా? మీ కామెంట్ తెలియజేయండి. మన భారతదేశం రాబోతున్నటువంటి తరంలో ఈ పార్టీ ద్వారా బలోపేతం చేయబడుతున్నటువంటి ఈ పార్టీ, ఈ సంకల్పం మరి నెరవేర్చబడుద్దా? అలాగే రాజకీయ పరంగా ఈ పార్టీ నిలదొక్కున్న మన భారతదేశంలో ఒక విజయకేతం ఎగరవేస్తా? సో మీ కామెంట్ కూడా తెలియజేయండి. నేను మన ఈ విషయంలో ఒక విషయం నేను గుర్తు చేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఎప్పటి వరకు ఎవరు కూడా ఈ క్వశ్చన్ చేయాల, ఏ ప్రభుత్వాన్ని కూడా ఎవరు క్వశ్చన్ చేయాల. కానీ ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే ఒక మంచి మాట ఏంటంటే, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ప్రజలకు లెక్క చెప్పాలి. అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. తమిళనాడులో విజయ్ దళపతి తన యొక్క ముఖ్యమంత్రి స్థానానికి కావాల్సినటువంటి సీట్ల కొరకు, అంటే ఆయనకు వచ్చినవి కాకుండా ఇంకా కావాలి కదా, ఒక 13 ఏమో. సో వాటి కూడా చాలా కష్టపడి తను ఒక పెద్ద హీరో, ఒక టాప్ లెవెల్ హీరో అందరికీ తెలుసు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి చాలా కష్టపడ్డాడు. ఓకే, చాలా కష్టపడ్డాడు. అయితే ఇతను కేవలం ఒక 5 విషయాలని ప్రజలకి పరిచయం చేసి, ప్రాథమిక డిమాండ్లు న్యాయపరమైనవి మరియు బాధ్యరహితమైనటువంటివి అని చెప్పేసి, ఒక వ్యవస్థను సాధించాలి అంటే ఇవి కావాలని చెప్పేసి ఈ యవ్వన కాలంలో ఈ మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని మరి అసలు ఎట్లా తను ఫాలో అవుతున్నారనేదే ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఒక పార్టీ పెట్టి ఇంకో పార్టీని పెట్టాడు, కొత్త పార్టీ పెట్టాడు, అతను ఫాలో అయ్యేవారు వచ్చారు. ఫాలో అవుతున్నారంటే వేరే విషయం కదా. ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా చాలా వరకు తనంటే తన మాట అంటే గౌరవిస్తూనే మాట్లాడుతున్నారు. చాలామంది అయితే ఇక అందరు కూడా అక్కడికి రండి అని చెప్తున్నారు, అంటే ఇన్స్టాలోకి. కాబట్టి ఇక్కడ మనము ఈ పార్టీని గురించి రాబోతున్న రోజుల్లో మన భారతదేశంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరి నిలదొక్కుని ప్రజల పక్షాన ఫైట్ చేస్తుందా, లేదా మరి ఒకవేళ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు, సో ఏదో మొత్తం మీద జరిగింది కానీ ఇంకా కొంచెం ముందుకు మేము వెళ్ళవని మరి ఇంకా ఏదన్నా జరిగే విషయాలు ఉన్నాయా? మరి భారతదేశ వ్యవస్థ మారాలి అంటే మీరు కూడా
మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఏ పార్టీ అయినా భారతదేశం బాగుపడాలంటే ఏం చేయాలి, అసలు వాళ్ళు మేనిఫెస్టోలో ఏది పెట్టుకుంటే బాగుంటుంది? నిజంగా ఈ రిజర్వేషన్స్ అనేటివి లేకుంటే రిజర్వేషన్ వ్యవస్థ అనేది మరి ఇక్కడ ఈయన చెప్పినట్లుగా, సోదరుడు చెప్పినట్లుగా ఏం చెప్తున్నాడంటే రిజర్వేషన్లు కుల ఆధారంగా కాకుండా ఆదాయం మరియు ఆస్తుల ఆధారంగా ఇవ్వాలని చెప్తున్నాడు. సో ప్రతి కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి కుల వ్యవస్థలో పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు, అంటే మన కాలంలో ముందున్నటువంటి వాళ్ళందరూ రెడ్డి వాళ్ళు అనుకోండి, రెడ్డిలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డిలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. అట్లా రెడ్డి స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా పేదవాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి వారు చేస్తారు. సో ఇలాంటి వారికి కూడా ఇతను తీసుకొస్తున్నాడు కనుక ఇతను సక్సెస్ గా ముందుకు వెళ్తాడా? కాంగ్రెస్ జనతా పార్టీ 5 మేనిఫెస్టోలో విడుదల చేసింది. దేశంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి కాక్రోచ్, అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కడ మీరు ఇన్స్టా ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అంతేకాకుండా యూట్యూబ్లో వచ్చినా ఏ ఛానల్ తిప్పినా, ఎక్కడ చేసినా, ఏ మీడియా ఛానల్లో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఎంతగా మాట్లాడుతున్న పార్టీల గురించి సోషల్ మీడియా ఎంత బయట రావడం అనేది నేనైతే ఇప్పుడే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ పార్టీ పట్ల ఎలా ఆలోచన చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి, లేదా మరి ఇన్స్టాలో తన పేజీలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేసి మాట్లాడండి. ఫాలో అవుతారా, లేకుంటే తను చెప్పినటువంటి ఈ 5 అంశాలు మీకు నచ్చాయా? ఈ 5 అంశాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటాయి అనేది కూడా మీరు కూడా ఆలోచన చేసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రజలందరూ కూడా మరి అంటే కోట్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఏదో సమ్ జరుగుతూ ఉంది కదా. కాబట్టి ఈ 5 మేనిఫెస్టో నుండి ఈ 5 ఆలోచనలు కూడా తీసుకున్నటువంటివన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, పర్వాలేదా, లేకుంటే ఎలా జరిగితేనే బాగుంటుందా, ఎలా జరిగితే బాగుపడుతుందా అనే ప్రతి ప్రజల నుండి కూడా ఒక రెవల్యూషన్ రావాలి. కాబట్టి మరి దీని పార్టీలన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం యొక్క పార్టీ కూడా ఆలోచనలో అందరూ కూడా ఉన్నారు, చేస్తున్నారు, అందరూ కూడా వారు చేస్తున్నారు. కనుక మరి మనం కూడా ఆలోచన చేయాలి. ఇది ప్రజలు ఆలోచన చేయాలి. ఇది ప్రజలు ఆలోచన చేసుకునే సమయం రాబోతున్నటువంటి ఎలక్షన్ టైంలో కావచ్చు, ఈ టైంలో కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రముఖమైనది. కాబట్టి ఎప్పుడు కూడా నేను శుభాకాంక్షలు చేస్తాను. మరి జనతా పార్టీ సో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్. సో మన భారతదేశంలో ఒక నూతనమైనటువంటి రెవల్యూషన్ రాబోతుందా, మనం కనిపెట్టాలి. జరుగుతుందా, కనిపెడదాం. ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. బట్ జరగబోయే విషయాల కొరకై బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ.